రమణ్జీ జింకాల, రామాంజనేయులు, జింకాల రామాంజనేయులు, రెడ్డి గారి అమ్మాయి వెలమూరి సుధారాణి, మహమ్మద్ ఇస్మాయిల్, ఎన్ బాలాజీ రెడ్డి, పర్వత సుధాకర్ రెడ్డి, భార్గవ్ రెడ్డి, మునగాల హరీశ్వర్ రెడ్డి, ఇలా మొదలగు వారు అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైన జగుత్సాకరమైన పోస్టులు పెట్టడంలో ఇతని నెట్వర్క్లో ఇతని ప్రొఫైల్ మనం పరిశీలించగా మన యొక్క ఇదంతా కూడా చూడటం జరిగినది. ఇప్పుడు ఈ డిజిటల్ అండ్ సోషల్ మీడియా సెల్ జగన్ కనెక్ట్ అంటారు దానికి జగన్ కనెక్ట్కి 22 నుంచి ఇన్ఛార్జిగా సజ్జల భార్గవ్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇవన్నీ సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి తదితర వైసీపీ సోషల్ మీడియా యొక్క సూచనల ప్రకారం వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సూచనల ప్రకారం పనిచేస్తారు. అయితే రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక జిల్లా గ్రూప్ కన్వీనర్ ఉంటారు. కడప జిల్లా డిస్టిక్ గ్రూప్ కన్వీనర్గా వివేక్ రెడ్డి అని పులివెందులకు చెందిన ఆయన, తర్వాత ఇతను, చెన్నారెడ్డి, సునీత, తిరుపూడి నిశాంత్ అనేవారు కో కన్వీనర్స్గా కడప జిల్లాకు వ్యవహరిస్తున్నారు. ఇదంతా కూడా పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ 3rd ఫ్లోర్ తాడేపల్లి నుంచే మొత్తం వీళ్ళకి అంతా దిశానిర్దేశం రావడం జరుగుతుంది. అయితే ఇతని యొక్క పెట్టే పోస్టుల్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి, ఇతను సొంతంగా కొన్ని పోస్టులు పెడుతుంటాడు. కొన్ని సజ్జల భార్గవ్ అదే పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్లు కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. 22వ సంవత్సరంలో కొంతమంది ఐడెంటిఫైడ్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడీస్ పాస్వర్డ్స్ తీసుకుని ఆ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచే వాళ్ళు కొంత పోస్ట్ చేస్తారు. ఇతను కొన్ని పోస్ట్ చేస్తాడు. అయితే మూడోది ఏంటంటే బండి రాఘవరెడ్డి అని అవినాష్ రెడ్డి గారి యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తారంటే ఇతనికి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆయన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. దాని ద్వారా ఇతనికి జారీ చేసి అతని యొక్క నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్ నుంచి ఇతని నెంబర్లకి ఇతను కొంత కంటెంట్ ఇస్తే అది కూడా పోస్ట్ చేసేవారు. అలాగే కొన్ని పోస్టులు ఉన్నాయి. అవి ఇప్పుడు పత్రికా సముఖంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చూడొచ్చు. నా యొక్క సంస్కారం, విజ్ఞత అవి చదవటానికి నాకు మనసు అంగీకరించట్లేదు. సో దీని ఇంకేంటంటే ఈ యొక్క బండి రాఘవరెడ్డి అనే వారు ఇచ్చిన పోస్టులు ముఖ్యంగా వైఎస్ షర్మిల గారి మీద, సునీత గారి మీద, విజయమ్మ గారి మీద ఇచ్చినట్టున్నది. ఈయనకి బండి రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇస్తే, అవినాష్ రెడ్డి గారి పిఏ ఇస్తే ఈయన పోస్ట్ చేశాడని మన యొక్క వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. ఇది మరి బండి రాఘవరెడ్డి గారికి కంటెంట్ మెటీరియల్ ఎవరు ఇస్తారంటే నేను 2-3 సార్లు అవినాష్ రెడ్డి గారు బండి రాఘవరెడ్డి గారికి డిక్టేట్ చెప్తుండగా ఆయన నోట్స్ తీసుకుని నాకు ఇచ్చేవాడని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మరి ఆల్రెడీ నాకు సంబంధం లేదు, ఇది వేరే నా యొక్క ఐడెంటిటీని వేరే వాళ్ళు దొంగిలించి పెడుతున్నారని ఒక కేసు పెట్టడం కూడా మన వద్దే పెట్టారు పులివెందుల్లో. దానిలో వేరే వ్యక్తిని ఏమైనా చేశారు. మరి ఇతను వాంగ్మూలంలో ఈ రకంగా చెప్పడం జరిగింది. దీన్ని మనం కొంచెం లోతుగా పరిశీలించాల్సి ఉంది. ఇంకా ఏమైనా ఉంటే మీరు ప్రశ్నలు అడగచ్చు. కడప జిల్లా దగ్గరలో మిస్ అయ్యారండి. ఎస్కేపింగ్ కాదండి, మా మధ్య సమన్వయం అప్పుడు ఆ సమయంలో కొంత కొరవడింది. దానివల్ల ఆయన క్యాజువల్గా వెళ్ళిపోయినాడు. ఎవరిదేం పొరపాటు అది కాదండి, అది రాంగ్. అవినాష్ రెడ్డి ఇచ్చారని చెప్పినాడు. అది మనం ఇంకా ఫర్దర్ విచారాలి. అంటే పూర్తిగా చెప్పలేదు. అవినాష్ రెడ్డి చెప్తుంటే రాఘవరెడ్డి నోట్స్ రాసుకునేవాడు. అది 1-2 సార్లు నేను చూస్తున్నానన్నారు. అదేంటనేది ఇంకా మరి ఇప్పుడు మనం సునీత గారు అయితే హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చింది. మనకు కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం విచారణ చేపడతాం. అది ఎక్కడ ఈ కేసా వేరే? పులివెందు ఆయన చెప్తారు. సో పులివెందుల్లో పర్టికులర్ పర్సన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పోస్ట్లో మందకృష్ణ మాదిక్ గారి మదర్ని కూడా తిట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మదర్ని కూడా చాలా డెరగేటరీగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆడవారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి పిల్లలను కూడా చెడ్డగా మాట్లాడటం జరిగింది. వీటి వల్ల అగ్రీవ్డ్ చెందిన వాళ్ళు కొంతమంది వెళ్ళి అడగడానికి వెళ్ళినప్పుడు కొంత క్యాస్ట్ అబ్యూస్ లాంటిది ఇట్లాంటివి ఉందని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని రిలేటెడ్ మేము
కేసెస్ కట్టాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 ప్లస్ ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పి మాకు సమాచారం అందుతుంది ఈరోజు. కాబట్టి ఏంటంటే ఫర్దర్గా గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ వీ హ్యావ్ ఏ సెట్ ఆఫ్ దీస్ పోస్ట్స్. ఈచ్ ఆఫ్ దీస్ పోస్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ మనం చదవలేం మీ ముందు, మీరే దయచేసి మీ కళ్ళతో చూడండి. అదే సో అవి కావాలంటే అంటే జనరల్గా ఇలాంటి అంటే మనం ఆఫ్ ది ఫ్రాంక్గా మనం ఒక ఈ గవర్నమెంట్ ర్యాంకు స్టేటస్ బట్ పక్కన పెడితే కడుపుకి అన్నం తినేవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద వాడరండి మన సమాజంలో. ఏమో పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు అంట, ప్రేతాత్మలు పిశాచాలు ఉండేవి. ఇది ఋషులు యాగాలు చేస్తుంటే చెట్లు నరికి లేకపోతే జంతువులు చంపి రక్తం తీసుకొచ్చి ఆ యాగ మంటల మీద పోసేవాళ్ళు అంట. ఇక ఆ జాతికి చెందిన వాళ్ళు. ఏంటంటే ఒకసారి అర్థం కాలేదు. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులతో పోస్టులు పెట్టారు, అది ఓకే. కానీ సునీత శేఖర్ల పైన కూడా పెట్టాడు అసభ్యకరంగా. దాని ఆయన ఇంటెన్షన్ ఏమనుకుంటున్నాడు? ఆయన ఇంటెన్షన్ ఏం లేదు. రాఘవరెడ్డి ఇచ్చాడు, పెట్టాడు, 13,000 తీసుకునేవాడు అంతే నెలకు. ఈ ఒక్క కారణంతోనే గత ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేశారు సార్. దీనికి దానికి సంబంధం లేదండి. ఆఫ్సైడర్గా ఆయన ఒప్పించారు కదా ఈ ఇష్యూ పైతే అని చెప్పేసి బాగా చర్చ జరుగుతుంది. ఇష్యూ అని కాదు, రకరకాలు ఉంటుంటాయండి. దానికి అది ప్రభుత్వం అనేది ప్రభుత్వం డిస్క్రిప్షన్ అండి. ఎవరు ఎక్కడ ఉంటారనేది ప్రభుత్వం యొక్క విచక్షణ. దానికి మనం ఏం మాట్లాడాం. అవునండి, పెట్టారు. అదే అదేనండి, అది ఇప్పుడు ఇంకా చూడాలండి. ఇప్పుడేమో నేనే కొన్ని పోస్టులు పెట్టానని అంటున్నాడు. సో అది దీన్ని ఇప్పుడు దాని మీద ఫర్దర్ ఇప్పుడు మనం ఆ సునీత గారు కానీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆ కేసు బదలాయిస్తే మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అదే వైఎస్ సునీత గారు ఇచ్చారండి, వాళ్ళు దానిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే రెండు రకాలుగా చేయొచ్చండి. ఆ కేసే హైదరాబాద్ పోలీసులు మనకు బదలాయించవచ్చు, లేకపోతే సునీత గారు వచ్చి ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. వస్తే దాని మీద మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అంటే ఈ కేసుకి దానికి డైరెక్ట్ రిలేటెడ్ ఇతను వాంగ్మూలంలో వచ్చిన విషయాలన్నీ మీకు మీతో పంచుకోవడం జరిగింది. ఇదంతా కాన్స్పిరసీ కాదండి. అదే తాడేపల్లిలో పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్ 3వ ఫ్లోర్లో పెట్టుకుని ప్రభుత్వ జీతంతో అందరూ దానిలో నియమించుకుని ఇలాగ బూతులు తిడతాం అంటే ఏంటంటే ప్రతిపక్ష పార్టీ యొక్క మనోధైర్యాన్ని రోడ్డు మీదకి వచ్చే బయటకు వద్దామన్న మనోధైర్యాన్ని చంపడమే కదా. ఇది అంతా దైత్య రాజకీయం అంటారు, దైత్య ప్రవృత్తి. ఈయన మీద జిల్లాలో ఒక 10 కేసులు ఉన్నాయి, మొత్తం రాష్ట్రంలో 30 నుంచి 40 కేసులు ఉన్నాయి. ఏమండి ఏ విషయంలో అండి? మా స్టాఫ్ మీద ఎందుకు తీసుకుంటాం? అది సిఐ గారిదంటే ఆ రోజు అతను బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు కాబట్టి చేయవలసి వచ్చిందండి. ఇతన్ని ఖచ్చితంగా ఇతనికి అన్నమయ్య ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. అన్నమయ్య వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటే హ్యాండ్ ఓవర్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో సక్రమంగా నిర్వర్తించలేదు. చెప్పా ఫస్ట్ వ్యక్తి వచ్చేసి వర్రా రవీందర్ రెడ్డి, తండ్రి సూర్యనారాయణ రెడ్డి అండి. నెక్స్ట్ సుబ్బారెడ్డి అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ ఉదయ్ రెడ్డి. కరెక్ట్నా? ఉదయ్ థర్డ్ పర్సన్ ఈజ్ ఉదయ్. వాళ్ళిద్దరూ ఇతన్ని పారిపోవటానికి సహకరించారు తప్పితే ప్రత్యేకంగా వేరే నేరంలో వాళ్ళదేమీ లేదు. దేర్ రోల్ ఈజ్ నాట్ ఇంటూ ద మార్ఫింగ్ అండ్ పోస్టింగ్ యాజ్ సచ్. అతను తప్పించుకునే క్రమంలో అతను సహకరించినందుకు వాళ్ళని కూడా పట్టుకున్నాం. వీళ్ళందరూ ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ హెల్ప్. కాదండి, ఇది మరి ఇంత పెద్ద స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏవైతే పరికరాలు పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్లో అవన్నీ హైదరాబాద్కి బదలాయించారన్నారు. హైదరాబాద్కి కొన్ని బెంగళూరుకి మరి కస్టడీ తీసుకుని మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రదేశాలకి తిప్పి అన్నీ చేయాలి కదా. కస్టడీ ఖచ్చితంగా కోరుతాం. తర్వాత మరి బండి రాఘవరెడ్డి విషయం గురించి కొంచెం మనకు వాంగ్మూలంలో చెప్పిన తర్వాత కడప జైల్లో ఉంటే ప్రాణహాని కూడా ఉంది. వేరే జిల్లా జైలుకి కూడా మనం మ్యాజిస్ట్రేట్ గారిని రిమాండ్ ఇవ్వమని కోరుతాం.
మేము మొదలెడతామండి. అంటే అది కంప్లైంట్ సునీతమ్మ గారి నుంచి కానీ లేకపోతే సునీత గారి నుంచి కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి మనకు బదలాయింపై రావాలి కదా. వ్యక్తిగతంగా షర్మిల గారి మీద సునీత గారి మీద వ్యక్తిగత ఆరోపణలు దోషాలు చేస్తారు. వాళ్ళ నుంచి రాకుండా మనం సుమోటో పెడతాకుండదు. రాఘవరెడ్డి సార్ సిఐ అదేనండి, ఆ కంప్లైంట్ వస్తే మొదలెడతామండి. అంటే ఈ దీనిలో ఉంది, ఇవన్నీ వేరే. ఇప్పుడు మెయిన్ అది ఇతను చెప్పిన దాని మీద అయితే అది రావాలి.